ఈరోజు సుఖీభవలో వేసవిలో పైల్స్ ని తగ్గించే ఆయుర్వేద చిట్కాలివే. కాలేయానికి మధుమేహం దెబ్బ, ఎండ తాపాన్ని తగ్గించే జల్జీరా, నోటి శుభ్రతే ఆరోగ్యానికి రక్ష. ఇంకా హెల్త్ టిప్. వేసవిలో ఎండలే కాదు, కొన్ని రకాల సమస్యలు సైతం మనల్ని భయపెట్టేస్తాయి. పైల్స్ అలాంటివే. మిగతా సీజన్లతో పోలిస్తే ఎండలు మండిపోయే వేసవిలో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతూ ఉంటాయి. వేడి, ఉక్కపోతల మూలంగా ఒంట్లో నీరంతా ఇట్టే ఆవిరైపోతూ ఉంటుంది. ఒంట్లో నీటి శాతం తగ్గడంతో మలం మరింత గట్టిగా మారుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మల విసర్జన అన్నది కష్టతరమై పైల్స్ నరకాన్ని చూపిస్తూ ఉంటాయి. వేసవిలో పైల్స్ బాధల నుంచి ఉపశమనం కోసం ఆయుర్వేదం చెబుతున్న చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకే చోట కదలకుండా, కనీసం ఓ 10 నిమిషాలైనా కూర్చోకుండా, కుర్చీలో అటూ ఇటూ కదిలే వారిని చూస్తే పక్కవారికి కాస్త చిరాకుగానే ఉంటుంది. కానీ అది పైకి చెప్పలేని బాధ. ఇంతగా బాధించే వ్యాధి పేరే పైల్స్. ఈ సమస్యను బయటకు చెప్పుకోలేక చాలామంది లోలోన మదన పడుతుంటారు. మొలలు చూడడానికి పిలకలుగా కనబడినా రక్తంతో ఉబ్బి ఉంటాయి. అవి మలద్వారం వెంట బయటకు పొడుచుకొని వచ్చినట్లు కనిపిస్తాయి. పైల్స్తో బాధపడుతున్నప్పుడు ఆసనంలో నొప్పి, మంట, రక్తస్రావం జరగడం, ఈ బాధలన్నీ మనకు అనుభవంలోకి వస్తుంటాయి. ముఖ్యంగా ఎండలు మండిపోయే వేసవి సీజన్లో పైల్స్ బాధలు మరింత తీవ్రంగా మారుతుంటాయి. వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం వలన శరీరంలో నీటి శాతం తగ్గిపోయి శరీరంలోని భాగాలు పొడిబారుతుంటాయి. దీంతో మల విసర్జన కష్టంగా మారుతుంది. మల విసర్జన సాఫీగా జరగక బలంగా ముక్కడం వల్ల మలాశయం వద్ద ఉండే కండరాలు, రక్తనాళాలు ఒత్తిడికి గురై మరింతగా ఊపుతుంటాయి. దీంతో పైల్స్ బాధలు మరింతగా పెరుగుతుంటాయి. వేసవిలో వేధించే పైల్స్ బాధలకు ఆయుర్వేదం తనవైన చక్కటి చికిత్సల్ని చెబుతుంది. ఆ ఎండాకాలంలో చాలామంది పైల్స్ తోటి బాధపడుతూ ఉంటారు. స్త్రీల విషయానికి వస్తే కనుక వాళ్ళకి ప్రెగ్నెన్సీ టైంలోను, అలాగే డెలివరీ అయిపోయాక పైల్స్ అనేవి ఏర్పడడం అనేది చూస్తూ ఉంటాము. అలాగే కొంతమంది ఎక్కువ మానసిక ఒత్తిడి ఉంటుంది, మందులు వాడుతూ ఉంటారు, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది. ఇవన్నిట్లో కూడా ఏమవుతుందంటే యానల్ ఏరియా ఏదైతే ఉంటుందో, ఏదైతే వాళ్ళ యొక్క మలద్వారం దగ్గర ఎక్కువ ముక్కడం లాంటివి చేస్తుంటారో, ఎక్కువ మలబద్ధకం ఉన్నప్పుడు, ఒక్కొక్కసారి విరేచనాలు అధికంగా అవుతున్నప్పుడు కూడా ఈ యొక్క పైల్స్ అనేవి బయటికి రావడం అనేది చూస్తుంటాం. ఫస్ట్ 2 స్టేజెస్కి మటుకు జాగ్రత్తలు పాటిస్తే కనుక కొంతవరకు సపోర్ట్ చేస్తుంది. లేకపోతే కొన్నాళ్ళు పోయాక 3rd, 4th స్టేజ్లోకి వెళ్తుంది. అయితే ముందుగా ఏం చేయాలి వీళ్ళు? ఎప్పుడైతే ఎండాకాలం వచ్చిందో చాలామంది పచ్చళ్ళు తింటారు, అలాగే మాంసాహారం అధికంగా తింటారు, చికెన్, మటన్ లాంటివి తింటూ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళకి మలబద్ధకం లాంటిది ఉంటుంటుంది. కొంతమంది నీళ్లే తాగరు, నీళ్లు తాగినా కానీ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకుంటూ ఉంటారు. ఇవన్నీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే జీర్ణ వ్యవస్థలో మార్పులు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క బాడీలో ఆ వేడి అనేది ఏర్పడినప్పుడు ఈ యొక్క పైల్స్ అనేవి ముందరే ఉన్నప్పుడు బయటికి రావడం, లేదా అప్పటికప్పుడు కూడా కొంతమందికి సడన్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఫిషెస్లో కూడా ఒక్కొక్కసారి స్మాల్ ట్యాగ్ లాంటిది బయటకు వస్తూ ఉంటుంది. దాన్ని కూడా మాసే అంటారు. కాకపోతే దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇది స్మాల్ ట్యాగ్ లాగా ఒక చిన్న పిలకలాగా వస్తుంది. అది రక్తంతో కూడి ఒక్కొక్కసారి ఉంటుంది కానీ చాలా తక్కువ. కాకపోతే పైల్ మటుకు మాస్ కింద అది బయటకు వచ్చేస్తుంది. అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాళ్ళు కూర్చోలేరు, నుంచోలేరు, విపరీతమైన పెయిన్ ఉంటుంది, చాలా భయంకరమైన పెయిన్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి అప్పుడు ఏంటంటే వాళ్ళకి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయినప్పుడు వాళ్ళు నెగ్లెక్ట్ చేయకూడదు. తప్పనిసరి ఎండాకాలంలో మజ్జిగ అనేది తీసుకోవాలి. ఆహారంలో అన్నిట్లో కంటేను కూడా మజ్జిగ చేసినంత మేలు ఇంకోటి ఏది చేయదు. కాబట్టి ప్రతిరోజు పైల్స్ కానీ, వేడి ప్రకృతి ఉన్న వాళ్ళు కానీ, సుమారు 15 ఏళ్ళు, 14 ఏళ్ళు, 15 ఏళ్ళు దాటిన వాళ్ళు, ఆడమ్మగ ఎవరైనా కానీ రోజుకు ఒక 200 ml మజ్జిగ తప్పనిసరి తీసుకోవాలి. ఇదే కాకుండా కొంతమంది అంబలి లాంటివి, అలాగే లేదా అంటే జావ లాంటిది కూడా తీసుకుంటారు. అది కూడా చాలా మంచిది. అంటే త్వరగా అరిగే ఆహార పదార్థాలు, ఫ్రూట్స్, నీటితో ఉన్న ఫ్రూట్స్ లాంటివి, కూరగాయలు ఎక్కువ తీసుకోవడం, ఇవన్నీ చేస్తే కనుక వీళ్ళకి ఈ పైల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి ఆయుర్వేదం మన రోజువారీ ఆహార విహారాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని, రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగడాన్ని అలవాటు చేసుకోవాలని చెప్తుంది. మజ్జిగలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసం పిండి తీసుకోవడం మంచిది. అల్లం, తేనె, నిమ్మరసం, పుదీనాను నీళ్లలో కలిపి తీసుకోవటం వల్ల పైల్స్ బాధల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది.
1/2 టీ స్పూన్ జీలకర్ర పొడిని 1 గ్లాస్ వాటర్లో వేసి నిత్యం తీసుకుంటూ ఉంటే పైల్స్ బాధల తీవ్రత చాలా వరకు తగ్గుతుంది. 1 గ్లాసు నీటిలో కొద్దిగా ఉల్లిపాయ రసం, కొంచెం పంచదార కలిపి తీసుకోవడమూ మంచిదే. తులసి ఆకులను నీటిలో నానబెట్టి తరచూ చప్పరిస్తూ ఉండటం వల్ల కూడా పైల్స్ బాధలు తగ్గుతాయి. కరక్కాయతో తయారు చేసిన కషాయంలో రోజు ఉదయం సాయంత్రం కాసేపు కూర్చోవడం ద్వారా పైల్స్ బాధల తీవ్రత బాగా తగ్గుతుందని చెబుతారు నిపుణులు. మనం తినే ఆహారం ద్వారా కూడా ఈ యొక్క పైల్స్ తగ్గడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే కాల్చిన వంకాయని ఒక పులుసు లాగానో ఒక కూర లాగానో చేసుకుని తింటే కనుక దానిని యాంటీ ఇన్ఫ్లమేటరీగా వైద్యంలో చెప్పారు. అలాగే పచ్చి ఉల్లిపాయలను పెరుగులో వేసి తీసుకుంటే కూడా అది కూడా ఔషధం కిందనే పనిచేస్తుంది. అది కొన్ని కూరగాయలని ఏంటంటే పచ్చిగానే తినమని వైద్యంలో చెప్పారు. ముఖ్యంగా ముల్లంగి చాలా బాగా పనిచేస్తుంది డైజెస్టివ్ సిస్టమ్ మీద. సో ముల్లంగిని కూడా పచ్చి ముల్లంగి తినాలి. పచ్చి అల్లం రసంగా చేసి మజ్జిగలో కానీ ఇతర పదార్థాల్లో కానీ తీసుకుంటే కనుక అది కూడా చాలా బాగా పనిచేస్తుంది. వెలగపండు గుజ్జు ఏదైతే ఉంటుందో దానిని ఉడకపెట్టి ఆ గుజ్జు 1 చెంచాడు, అలాగే మారేడు గుజ్జు 1 చెంచాడు పెరుగులో వేసి ప్రతిరోజు తీసుకుంటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇంకోటి నన్నారి అంటాం మనం, అదే సారిబా అని ఆయుర్వేదంలో చెప్తూ ఉంటాము. అయితే ఈ నన్నారి రసము ప్రతిరోజు 30 ml చొప్పున తీసుకుంటే కూడా వీళ్ళకి వేడి అనేది తగ్గి వీళ్ళకి ఈ యొక్క ఒకవేళ ఇదివరకు హిస్టరీ ఉంటే కనుక అప్పుడే సర్జరీ అయిన వాళ్ళు కానీ ఒకవేళ వాళ్ళకి వస్తుందని నొప్పిగా అనుమానంగా ఉన్నప్పుడు ఇలాంటివి చలవ చేసే పదార్థాలు తీసుకుంటే కనుక త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా సూరణ కంద అనేది మనకు తెలుసు. కంద అంటాము, పుల్ల కంద అంటాము, లేకపోతే చాలా పెద్దగా నల్లగా ఉంటుంది కంద. ఆ కందని తీసుకొచ్చి ఆ కంద కూర కింద చేసుకుని తింటే కూడా అది కూడా చాలా చక్కటి ఔషధంగా ఆయుర్వేదంలో చెప్పాడు. కొంతమందికి పైల్స్ ఏరియాలో వేడి చేసిన ఉల్లిపాయ కూడా కాపడం కింద పెట్టుకోవాలని శాస్త్రంలో చెప్పారు. అది కూడా చేసుకోవచ్చు బాగా నొప్పిగా ఉన్నప్పుడు. చికిత్స విషయానికి వచ్చేసరికి ఆయుర్వేదంలో చాలా రకాలైన చికిత్సల యొక్క కండిషన్ బట్టి చెప్పడం జరిగింది. శరీర తత్వాన్ని బట్టి, అంటే వాళ్ళు బాగా డ్రైన్ అయిపోయి బయటకు వచ్చేసినప్పుడు ఒక రకంగా ఉంటుంది, అదే వాళ్ళకి మామూలుగా హెల్తీగా ఉన్నప్పుడు ఒకలా ఉంటుంది. ఏదైనా ఉన్నా దీనికి అశ్వగ్నవటి అనేసి, త్రిఫలా చూర్ణం అనేది, అలాగే కరక్కాయతో చేసిన కషాయాలు లాంటివి, ఆసవాలు, అభయారిష్ట లాంటిది, అభయాది మోదకం అనేది, అంటే పంచస్కర చూడడం అనేది, భాస్కర్ లవణం అనేవి, ఇంగువాష్టక చూడడం అని, అంటే వీళ్ళ యొక్క శరీరంలో అరుగుదలకి హెల్ప్ చేస్తూ మలబద్ధకం లేకుండా, అలాగే వీళ్ళ యొక్క బాడీలో ఆ యొక్క పైల్స్ ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు మందులు ఇవ్వడం అనేది చూడాలి. ఎందుకంటే ఆ లాస్ట్ ఏరియా ఏదైతే ఉంటుందో వాళ్ళకి అబ్స్ట్రక్ట్ అవుతుంది. వాపు లోపల నుంచి ఉంది, అది బయట నుంచి లేదు. ట్రీట్మెంట్ బయట నుంచి కాదు, ఫుడ్ లోపల ఇంటర్నల్గా సిస్టమ్కే ట్రీట్మెంట్ ఇవ్వాలి. కాబట్టి వీళ్ళు ఆ యొక్క పైల్ మాస్ వచ్చినప్పుడు కొంతైనా ఎంతలో వచ్చినా కానీ ఫస్ట్ లోపల నుంచి వాపు తగ్గాలి, వాళ్ళు మలం సాఫీగా జరగాలి. దానికి పంచస్కర చూర్ణం లాంటివి, త్రిఫలా చూర్ణం లాంటివి ఇందాక నేను చెప్పినవన్నీ కూడా సహాయపడుతుంటాయి. ఏదైనా ఉన్నా కానీ 2-3 నెలల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటే మటుకు చాలా బాగా వీళ్ళకి రిజల్ట్ ఉంటుంది. పైల్స్ బాధలు తగ్గడానికి మొలలపైన బాహ్యంగా కొన్ని రకాల తైలాలను పూతగా పూయటం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. నువ్వుల నూనెను తరచూ మొలలకు పట్టిస్తుంటే నొప్పి, మంట నుంచి ఉపశమనంగా ఉంటుంది. బేకింగ్ సోడాను మొలలు ఉబ్బిన చోట తరచూ పట్టిస్తుంటే మొలల పరిమాణం క్రమంగా తగ్గే అవకాశం ఉంటుంది. వేడి నీటితో తరచూ కాపడం పెట్టడమూ మంచిదే. పైల్స్ మరింతగా ముదిరిపోకుండా ఉండడానికి మలబద్ధకం లేకుండా చూసుకోవాలి. ఆహారంలో పీచు ఎక్కువగా తీసుకోవాలి. రోజు మొత్తంలో సాధ్యమైనంత ఎక్కువగా నీళ్లు తాగుతుండాలి. మానసిక ఒత్తిళ్లకు దూరంగా ఉండాలి. నిత్యం కాసేపైనా వ్యాయామం చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. పైల్స్ బాధలు బాగా తీవ్రంగా ఉన్నప్పుడు నిపుణుల పర్యవేక్షణలో కొంతకాలం పాటు ఔషధాలు వాడుకోవాలి. హెల్త్ న్యూస్ మీకోసం. మధుమేహంతో ముడిపడిన జబ్బులనగానే గుండె, కిడ్నీ, కంటి సమస్యలే గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ కాలేయం దెబ్బతినడం అనేది కూడా ఎక్కువగానే ఉంటుందని పేర్కొంటున్నారు పరిశోధకులు. మన దేశంలో టైప్ 2 మధుమేహంతో బాధపడే ప్రతి 4 ఒకరిలో కాలేయ కణజాలం గట్టిపడుతున్నట్లు, ప్రతి 20 మందిలో ఒకరిలో లివర్ సిరోసిస్ ఏర్పడుతున్నట్లు ప్రముఖ లాన్సెట్ రీజనల్ హెల్త్లో ప్రచురితమైన డయాఫిబ్ లివర్ అధ్యయనంలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పరీక్షలు జరిపి మరీ ఈ విషయాన్ని పరిశోధకులు గుర్తించారు. వీరిలో కాలేయ జబ్బుకు సంబంధించిన లక్షణాలేవీ పైకి కనిపించకపోవడం గమనార్హం. అంటే మధుమేహం అనేది చడీ చప్పుడు లేకుండా కాలేయాన్ని దెబ్బతీస్తుందన్నమాట.
అందుకే దీన్ని మధుమేహంతో ముడిపడిన 4వ అతిపెద్ద సమస్యగా పరిగణించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. మధుమేహ చికిత్సలో కాలేయ జబ్బును గుర్తించే ఫైబ్రోస్కాన్ వంటి పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలని వారు చెబుతున్నారు. మధుమేహంలో కాలేయం గట్టిపడడానికి ఊబకాయం, కొలెస్ట్రాల్ మోతాదులు అస్తవ్యస్తం కావడం, కిడ్నీ సామర్థ్యం తగ్గడం, దీర్ఘకాలంగా మధుమేహం ఉండడం వంటివి దోహదం చేస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ముప్పు ఎక్కువగా ఉన్నవారిని ముందుగానే గుర్తిస్తే సమయానికి చికిత్స చేయడం సాధ్యమవుతుందని, కాలేయ సమస్యలు మరింత తీవ్రం కాకుండా కాలేయ వైఫల్యం బారిన పడకుండా చూసుకోవచ్చని పరిశోధకులు వివరిస్తున్నారు. బయట ఎండలో మండిపోతున్నప్పుడు చల్లగా ఏదైనా తాగాలనిపిస్తుంది. ఇలాంటప్పుడే మనలో చాలా మందికి కూల్ డ్రింకులపైకి మనసు పోతూ ఉంటుంది. వేడి ఉక్కపోతల నుంచి ఉపశమనం దొరుకుతుందని, దప్పిక తీరుతుందన్న ఆశతో తరచుగా కూల్ డ్రింకుల్ని తాగేస్తూ ఉంటారు. అయితే వీటికంటే కొద్దిగా జీలకర్ర కలిపిన నీళ్లను తరచుగా తీసుకోవడం మేలని చెబుతారు నిపుణులు. వేసవి తాపానికి చెక్ పెట్టే జీరా పానీయం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండాకాలం వచ్చిందంటే చాలు దాహంతో అల్లాడిపోతుంటాం. ఈ సమయంలో కృత్రిమమైన కూల్ డ్రింక్స్, సోడాలను తాగే బదులు ఓ గ్లాస్ జల్జీరా తాగి చూడండి. ఇది దాహం తీర్చడమే కాదు, మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ముఖ్యంగా ఇందులోని జీలకర్ర జీర్ణరసాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. గ్యాస్, ఎసిడిటీ, కడుపుబ్బరం వంటి సమస్యలను తగ్గిస్తుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే శరీరానికి అవసరమైన ఇనుము అందుతుంది. పీరియడ్ సమయంలో వచ్చే పొత్తికడుపు నొప్పి, తిమ్మిర్ల నుంచి ఈ పానీయం ఉపశమనం కలిగిస్తుంది. ఇక ఇందులోని నల్ల ఉప్పు శరీరానికి అవసరమైన ఎలక్ట్రోలైట్లను అందిస్తుంది. అందుకే ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఒక గ్లాస్ జల్జీరా తాగి చూడండి. ఆ అలసట తక్షణమే మాయం అవుతుంది. వేయించిన జీలకర్ర, కొద్దిగా అల్లం ముక్క, పుదీనా ఆకులు, అవసరమైతే పచ్చిమిర్చిని కలిపి మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని చల్లటి నీటిలో కలిపి తగినంత నల్ల ఉప్పు, ఆమ్చూర్ పొడి, నిమ్మరసం కలపాలి. చివరగా కొద్దిగా బూందీ చల్లుకుంటే సరి. రుచికరమైన జల్జీరా తయారైనట్లే. సహజ సిద్ధమైన ఈ పానీయం పెయిన్ కిల్లర్లాను పనిచేస్తుంది. జీవక్రియను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా తక్కువ క్యాలరీలు ఉండి ఆకలిని నియంత్రించడంలో సహాయపడడం వల్ల బరువు తగ్గాలనుకునే మహిళలకు జల్జీరా ఒక మంచి ఎంపిక. నోరు మన శరీరానికి గుమ్మం వంటిది. పొద్దున నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఈ గుమ్మం నుంచి అనేక రకాల ఆహార పానీయాలు, సమస్త సంబరాలన్నీ మన ఒంట్లోకి చేరుతూ ఉంటాయి. ఈ క్రమంలోనే మన దేహానికి తొలి కాపలాదారైన నోటికి పిప్పిపళ్ళు మొదలుకొని చిగుళ్ల జబ్బు వరకు చాలా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి. నోటి శుభ్రత లోపిస్తే ఆ ప్రభావం మన గుండె, కిడ్నీలు, మెదడు వంటి కీలక అవయవాలపై కూడా పడుతుందని చెబుతారు డాక్టర్లు. ఈ నేపథ్యంలో నోటి శుభ్రత లోపిస్తే తలెత్తే ఆరోగ్య సమస్యలు ఎలా ఉంటాయో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. నోటి శుభ్రతకు మన ఆరోగ్యానికి మధ్య సంబంధం ఉందా? ఓరల్ క్యావిటీ ఈజ్ ద మిర్రర్ ఆఫ్ హెల్త్ అంటారనమాట. అంటే మన నోటి ఆరోగ్యం పూర్తి ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. నోరు ఎప్పుడైతే శుభ్రంగా ఆరోగ్యంగా ఉందో శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుందన్నమాట. సో నోటి ఆరోగ్యానికి, శరీర ఆరోగ్యానికి చాలా చాలా అవినాభావ సంబంధం ఉంది. సో దాన్ని విస్మరించడానికి లేదు. చిగుళ్ళ జబ్బు మన ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేస్తుంది? ఈ చిగుళ్ళ సమస్య వల్ల చాలా చాలా ప్రమాదం ఉందండి. ముఖ్యంగా జనరల్ హెల్త్కి కూడా చాలా ప్రమాదం ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే చిగుళ్ళ సమస్య ఉందో, చిగుళ్ళలో నుంచి బ్లీడింగ్ అవుతుందో, బ్యాక్టీరియా చిగుళ్ళ లోపల ఆ బ్లీడింగ్ వెజల్స్లోకి ప్రవేశించి స్లోగా బ్యాక్టీరియా మన శరీరం లోపలికి ప్రవేశిస్తాయి అన్నమాట. దీన్ని బ్లడ్ స్ట్రీమ్లోకి బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి తద్వారా ఏంటంటే మన శరీరం మొత్తంలో సర్క్యులేట్ అవుతూ ఉంటాయి బ్యాక్టీరియా. సో దీన్ని బ్యాక్టీరియమియా అంటారన్నమాట. బ్యాక్టీరియమియా అంటే బ్యాక్టీరియా బ్లడ్ స్ట్రీమ్లో ప్రవేశించి అక్కడి నుంచి అంతా ట్రావెల్ అవటం అనమాట. సో ఇది బ్యాక్టీరియమియా అనేది ఎక్కువగా చిగుళ్ళ సమస్య నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి చిగుళ్ళు అనేది చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి మన జనరల్ హెల్త్లో. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా ఒక్కసారి బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యాయో రకరకాల అవయవాలకు స్ప్రెడ్ అవుతాయి. ఉదాహరణకి ఇక్కడి నుంచి నోట్లోంచి ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి ఎంటర్ అయ్యి లంగ్స్లోకి వెళ్ళొచ్చు,
ఓవరీస్లోకి వెళ్ళొచ్చు, హార్ట్లోకి వెళ్ళొచ్చు, కిడ్నీస్ దగ్గరికి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు. రకరకాల ఆర్గన్స్కి స్ప్రెడ్ అయ్యి ఈ బ్యాక్టీరియా వాటి ఎఫెక్ట్స్ ఆయా అవయవాల్లో చూపించడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చిగుళ్ళ ఆరోగ్యం అనేది చాలా 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 ముఖ్యమండి. చిగుళ్ళ ఆరోగ్యాన్ని మనం లైట్గా తీసుకుంటే ఏంటంటే జనరల్గా ఓవరాల్ హెల్త్ కూడా కొద్దిగా డిటీరియేట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. నోటిలో వాపుతో ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు? నోట్లో ఉన్న క్రిములు శరీరంలో ఉన్న మన నోట్లో ఉన్న చిగుళ్ళని ఇరిటేట్ చేస్తాయి. ఎప్పుడైతే చిగుళ్ళని ఇరిటేట్ చేస్తాయో ఈ చిగుళ్ళలో ఉన్న ఈ రక్తనాళాలు వాచి సో స్లోగా బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఆ బ్లీడింగ్ స్టార్ట్ అయినప్పుడు ఈ చిగుళ్ళలోకి ఆ బ్యాక్టీరియా ఎంటర్ అయ్యి ఆ బ్యాక్టీరియా రకరకాల ఎఫెక్ట్స్ని చూపిస్తుంది. ఉదాహరణకి ఈ బ్యాక్టీరియా ఈ బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళి హార్ట్లో ఉన్న వాల్స్లోకి వెళ్ళి అక్కడ డిపాజిట్ అవుతుంది అన్నమాట. మనకి ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారు అన్నమాట. అంటే చాలాసార్లు ఈ గుండెలో ఈ రక్తనాళాల్లో ఈ ప్లాక్స్ అనేవి చేరి ఆ రక్తనాళాలని బ్లాక్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ బ్లాక్ చేయడంలో ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్నమాట. సో ఈ ఇన్ఫ్లమేషన్ ఎందుకు వస్తుంది అంటే బ్యాక్టీరియా ప్రవేశించడం, ఆ బ్యాక్టీరియా వాటి యొక్క అవశేషాలు కానీ వాటి యొక్క బాడీ పార్ట్స్ కానీ బ్యాక్టీరియా యొక్క బాడీ పార్ట్స్ వెళ్ళి ఇరిటేట్ చేయడం వల్ల ఇన్ఫ్లమేషన్ అనేవి సివియర్గా స్టార్ట్ అవుతుందన్నమాట బాడీ మొత్తంలో. ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ వల్ల శరీరంలో డిఫరెంట్ బాడీ పార్ట్స్లో డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మధుమేహంతో నోటి ఆరోగ్యం ఎలా దెబ్బతింటుంది? ఎప్పుడైతే డయాబెటీస్ ఉందో అంటే షుగర్ లెవెల్స్ శరీరంలో పెరిగిపోయినాయో ఇన్ఫెక్షన్స్ కూడా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయో షుగర్ లెవెల్స్ కూడా పెరిగిపోతాయి అన్నమాట. సో ఇన్ఫెక్షన్స్ పెరిగినప్పుడు షుగర్ పెరుగుతుంది, షుగర్ పెరిగినప్పుడు ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. సో రెండింటికి బై డైరెక్షనల్ రిలేషన్షిప్ అంటారన్నమాట. సో ఆ రెండింటికి ఒక క్లోజ్ రిలేషన్ ఉందన్నమాట. ముఖ్యంగా ఈ ఇన్ఫ్లమేషన్ ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా కానీ ఈ బ్యాక్టీరియా యొక్క అవశేషాలు బ్లడ్ స్ట్రీమ్లో తిరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది బాగా పెరుగుతుంది ఇన్ఫ్లమేషన్ అన్ని శరీర అవయవాల్లో ఇన్ఫ్లమేషన్ పెరగటం వల్ల ఉత్పత్తి అయిన ఇన్సులిన్ ఆ ఆర్గన్స్లో టార్గెట్ ఆర్గన్స్ అంటారు. ఆ టార్గెట్ ఆర్గన్స్లో ఇన్సులిన్ అబ్జార్బ్ చేసుకోవడం తగ్గిపోతుంది. సో తద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుందో ఇన్సులిన్ బ్లడ్ షుగరు మన అవయవాలకి వెళ్ళదు కాబట్టి ఆ సెల్స్ బ్లడ్ షుగర్ని తీసుకోవు కాబట్టి బ్లడ్లో షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం వల్ల షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓవరాల్గా షుగర్ లెవెల్స్ పెరిగిపోవడం వల్ల ఈ బ్యాక్టీరియాకి ఇంకా ఈజీ అయిపోతాయి అనమాట. బ్లడ్ స్ట్రీమ్లోంచి అన్ని అవయవాలకి స్ప్రెడ్ అవ్వటం, ఇంకా ఇన్ఫ్లమేషన్ని పెంచడం అనేది ఈజీ అయిపోతుంది. కాబట్టి ఓవరాల్గా షుగర్ ఉన్న వాళ్ళకి చాలా కేర్ఫుల్గా వాళ్ళు మానిటర్ చేసుకోవాలి. నోటి శుభ్రతకు గుండె జబ్బుకు సంబంధం ఉందా? ఇందాక చెప్పినట్టు అండి, ఓరల్ హైజీన్ బాగాలేనప్పుడు ఏమవుతుందంటే బ్యాక్టీరియా ఈజీగా చిగుళ్ళ ద్వారా లేకపోతే పంటికి సంబంధించిన ఈ టిష్యూస్ ద్వారా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఈ బ్యాక్టీరియా లోపలికి ప్రవేశించాయో ఆ బ్యాక్టీరియా యొక్క బాడీ పార్ట్స్ కానీ లేకపోతే ఆ బ్యాక్టీరియా యొక్క ప్రెజెన్స్ బ్లడ్లో ఒక ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియను ప్రేరేపిస్తుంది అన్నమాట. ఎప్పుడైతే ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రేరేపిస్తుందో బ్లడ్ వెజల్స్లో, శరీరంలో ఉండే బ్లడ్ వెజల్స్లో, ఎస్పెషల్లీ హార్ట్లో ఉండే బ్లడ్ వెజల్స్లో తీవ్రంగా ఇన్ఫ్లమేషన్ అనే ప్రక్రియ ప్రేరేపితమవుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్యాక్టీరియాని కానీ ఆ బ్యాక్టీరియా యొక్క ఈ పార్ట్స్ని కానీ ఆపేయటం కోసం రకరకాల ప్రాసెసెస్ జరుగుతాయి అన్నమాట. దాంట్లో భాగంగా ఎథెరోస్క్లెరోటిక్ ప్లాక్స్ అంటారన్నమాట. అలాంటివి తయారవుతాయి. సో తయారయ్యి స్లోగా అవి మన బ్లడ్ వెజల్స్లో పేరుకుపోవడం జరుగుతుందన్నమాట. ఎప్పుడైతే పేరుకుపోతుందో మనకి గుండె జబ్బులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. నోటి అపరిశుభ్రత అనేది గర్భిణీకి పుట్టబోయే బిడ్డకు ఎలా ప్రమాదకరంగా పరిణమిస్తుంది? లేటెస్ట్ లిటరేచర్ చెప్పింది ఏంటంటే అండి, నోటి ఆరోగ్యం బాగోకపోతే పుట్టబోయే శిశువు యొక్క ఆరోగ్యం కూడా దెబ్బతినే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఈ ప్రెగ్నెంట్ ఉమెన్లో ఏంటంటే శిశువు నెలలు నిండకుండానే పుట్టే ఒక ప్రమాదం ఉంది. అంటే ప్రీటర్మ్ డెలివరీ అంటారు. సో ప్రీటర్మ్ డెలివరీ అయ్యే ఒక ప్రమాదం ఉంది. రెండోది, పుట్టే శిశువు కూడా ఆరోగ్యంగా పుట్టకుండా లో బర్త్ వెయిట్ అంటే బరువు తక్కువగా పుట్టే అవకాశం ఉందని చెప్పి అధ్యయనంలో తేలిందండి. సో లో బర్త్ వెయిట్ శిశువులు పుట్టే అవకాశం ఉంది. అలాగే ప్రీటర్మ్ డెలివరీ అయ్యే అవకాశం ఉందన్నమాట, ముఖ్యంగా ప్రెగ్నెన్సీలో. సో ప్రెగ్నెంట్ ఉమెన్ చేయాల్సిన ముఖ్యమైన
పని ఏంటంటే ఎప్పుడైతే కన్సీవ్ అయ్యారో వెంటనే వాళ్ళు డెంటిస్ట్ని సంప్రదించి ఒకసారి అన్ని పళ్ళు ఓరల్ ఎగ్జామినేషన్ చేయించుకొని అన్ని పళ్ళని ఒకసారి క్షుణ్ణంగా క్లీన్ చేయించుకొని ఏమైనా పిప్పళ్ళు ఉంటే వాళ్ళకి ఫిల్లింగ్ చేయించుకొని నోటి ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతో ఉంది. నోటి అపరిశుభ్రత మూలంగా వ్యాధి నిరోధకత దెబ్బతింటుందా? పూర్ ఓరల్ హెల్త్ వల్ల ఏంటంటే ఇమ్యూన్ రియాక్షన్స్ ప్రేరేపితం అవుతాయి శరీరంలో. లాంగ్ టర్మ్గా చాలా క్రానిక్ డిజీజెస్ వచ్చే అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా వెళ్ళి డిఫరెంట్ ఆర్గన్స్లో వాటి ప్రభావం చూపించడం వల్ల ఓవరాల్గా ఇన్ఫ్లమేషన్ అనేది పెరిగిపోతుంది. సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అంటారు. సిస్టమిక్ ఇన్ఫ్లమేషన్ అనే ఒక ప్రక్రియ వల్ల చాలా అవయవాల్లో రకరకాల ప్రాసెసెస్ జరుగుతాయి. ఉదాహరణకి చాలామందికి ఇన్ఫెర్టిలిటీ అనే ఒక ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ ఓరల్ బ్యాక్టీరియా గొనాడ్స్లో అంటే ఈ జననేంద్రియాల్లో కూడా చేరి అక్కడ ఇన్ఫ్లమేషన్ ప్రక్రియ ప్రేరేపించి అక్కడ రకరకాల ఎఫెక్ట్స్కి దారితీయచ్చు. ఓవరాల్గా ఏంటంటే ఇమ్యూనిటీ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే వీటికి తోడు షుగరు ఇలాంటి మెటబాలిక్ డిజార్డర్స్ ఉన్నా కానీ ఇంకా ఇమ్యూనిటీ డౌన్ అయిపోయి వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందండి. నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటం ఎలా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోజు రాత్రి నైట్ పడుకునే ముందు కంపల్సరీ బ్రష్ చేసుకోవటం వల్ల ఈ బ్యాక్టీరియల్ లోడ్ అనేది నోట్లో తగ్గుతుంది కాబట్టి జనరల్గా హైజీన్ మెయింటైన్ అవుతుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అన్నమాట. సో అదే కాక కొంతమందికి క్లీన్ చేసుకునేటప్పుడు అంటే బ్రష్ చేసుకునేటప్పుడు ప్రత్యేకమైన పరికరాలు ఉంటాయి. ఫ్లాస్ అంటారు, ఇంటర్డెంటల్ బ్రష్ అంటారు. సో ఇవేంటంటే పళ్ళ మధ్యలో కూడా క్లీన్ చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన ప్రక్రియ. అంటే చాలామంది నేర్చుకోవాలి. చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఉట్టి బ్రష్ చేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. కానీ పళ్ళ మధ్యలో క్లీన్ చేసుకోవడం అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దానికి ఫ్లాస్ అని, ఇంటర్డెంటల్ బ్రషెస్ అని రకరకాల పరికరాలు దొరుకుతాయి. సో ఆ పరికరాలను యూజ్ చేసుకొని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. అంతేగాక అట్లీస్ట్ ఒక సంవత్సరంకి ఒకసారి ఈ పళ్ళ గురించి నోటి ఆరోగ్యం ఎలా ఉందో టెస్ట్ చేయించుకోవడం అవసరం. సో దగ్గరలో ఉన్న డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి నా ఆరోగ్యం బాగుందా, నోట్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పీరియాడికల్గా టెస్ట్ చేయించుకోవడం వల్ల చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటితో చిన్న ట్రీట్మెంట్స్తోనే అదుపులో పెట్టచ్చు. నోటిని శుభ్రంగా ఉంచుకోవడం అంటే మొత్తంగా మన ఆరోగ్యాన్ని భద్రంగా కాపాడుకోవడమే. నోటి శుభ్రత అనేది దంత సమస్యల్ని నివారించడానికి మాత్రమే కాదు, ఒంట్లో ఇతరత్ర అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండడానికి తోడ్పడుతుంది. ఒక చిన్న చిట్కా మీకోసం. వేసవి సీజన్లో తీవ్రమైన వేడి, ఉక్కపోత నుంచి శరీరానికి చలవదనాన్ని అందించేందుకు చందనాన్ని మెత్తగా పేస్టులాగా చేసి ఆ లేపనాన్ని మెడ, ఛాతి భాగాల మీద పూతగా పట్టించండి. ఇలా చేయడం వల్ల శరీరానికి చలవదనం లభిస్తుంది. చెమట వాసన కూడా తగ్గుతుంది.